నల్గొండలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభ సన్నాహక సమావేశంలో ప్రధాన కార్యదర్శి విజయకృష్ణన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నవంబర్ 18 నుంచి 24 వరకు నల్గొండలో 36వ అఖిల భారత కిసాన్ మహాసభలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కూలీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ రైతులు, కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పెద్ద రైతు సంఘం అఖిల భారత కిసాన్ సభ దాదాపు 1,60,00,000 మంది సభ్యులు మన సంఘంలో భారతంలో దాదాపు 27 రాష్ట్రంలో కూడా ఈ సంఘం పనిచేస్తుంది. అఖిల భారత కిసాన్ సభ 36వ అఖిల భారత మహాసభ నల్గొండలో నవంబర్ 18 to 21 వరకు జరపాలి అన్న ఒక నిర్ణయం మన కేంద్ర కమిటీలో జరిగింది. ఇది మొన్న 4 కాన్ఫరెన్స్ తెలుగు ప్రదేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో పలసాలో 40లో ఒక మహాసభ జరిగింది, 44లో విజయవాడ, తర్వాత ఖమ్మంలో జరిగింది, గుంటూరు మహాసభ జరిగింది 2010లో. ఇది 5వ మహాసభ ఇక్కడ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మహాసభ. మన దేశంలో రైతాంగం తీవ్రమైన ఒక సంక్షోభం ఎదుర్కొంటుంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 5 లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు ఆత్మహత్య చేశారు ఈ సంక్షోభం కారణం. ఇందులో చాలా రాష్ట్రాలు నిజం చెప్పరు. బీహార్లో, పశ్చిమ బెంగాల్ అక్కడ కూడా రైతు ఆత్మహత్య జరుగుతుంది. బట్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో అది రికార్డ్ చేయలేదు. వలస కార్మికుల సంఖ్య 12 రాష్ట్రాల నుంచి వస్తున్న సంఖ్య. ఇంకా ఎక్కువ మంది ఈ సంక్షోభం కారణం ఆత్మహత్య చేశారు. ఇందులో కౌలు రైతులు లేదు, ఆదివాసీ రైతులు లేదు, మహిళలు కూడా చాలా తక్కువ ఇందులో ఇంక్లూడ్. సో ఈ 12 సంవత్సరంలో కనీసం ఒక 10 లక్షల రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు, కౌలు రైతులు మన దేశంలో వాళ్ళు అనుసరిస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాల కారణం, సంక్షోభంలో పడే అప్పుల కారణం ఆత్మహత్య చేస్తున్నారు. ఆ విధంగా దారుణమైన ఒక పరిస్థితి. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొని వస్తున్న ఒక ప్రభుత్వం 2020లో కోవిడ్ మహమ్మారి కాలంలో అందరినీ లాక్డౌన్లో పెట్టి 3 నల్ల చట్టం తీసుకొని వచ్చిన ఒక ప్రభుత్వం. కార్మికుల హక్కు తీసేయడానికి 4 లేబర్ కోడ్ కూడా తీసుకొని వస్తుంది. దాదాపు 1 సంవత్సరం కింద ఎక్కువ జరిగిన చారిత్రాత్మకమైన ఢిల్లీ పోరాటం, ఆ పోరాటం తర్వాత ఈ 3 నల్ల చట్టం వాపస్ అయింది.